హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీకు చెప్పాలనుకుంటున్నా, దేవుడిచ్చిన మహాకృపను బట్టి నిజంగా చెప్పాలి అని అంటే, ఈ కాయకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ కాయలో అందరూ మంచిగా ఉన్నది చాలా కొబ్బరితో బాగా పుష్టిగా ఉన్నదాన్ని ఇష్టపడతారు, నిజం చెప్పాలి అని అంటే. అయితే దేవుడు మరి మనం కూడా ఈ జీవిత కాలంలో, ఈ జీవితంలో, ఈ లోకంలో మనం ఇలా ఉండాలని దేవుడు అయితే కోరుకోడు. కానీ నిజంగా ఇలా అయిపోయిన కొన్ని జీవితాలని దేవుడు మార్చాలని అయితే అనుకుంటాడు. ఏ రీతిగా అంటే, కొంతమంది అయితే ఇలా పాడైపోయిన దాన్ని కనీసం పట్టుకోవడానికి ఇష్టపడరు కనుక దేవుడైతే కనుక ఇష్టపడరు కనుకే దేవుడు చెప్తున్నాడు, మీ జీవితాలు కూడా మీరు కూడా ఇలాగే లోపల బయటికి చాలా అందంగా కనిపించే మీరు లోపల కూడా మీరు ఇలా పాడైపోయి ఎంతో కనిపించని, అంటే బయటకు కనిపించదు కానీ శరీరం లోపల చూస్తే మాత్రం చాలా కుళ్ళిపోయి అది ఎంత దుర్వాసన వస్తుంది అని అంటే చెప్పలేం, అంత దుర్వాసన వస్తుంది. మరి ఇదైతే పాడైపోయింది నిజంగానే. మరి ఇది పాడైపోయిన దాన్ని అందరూ పాడైపోయిన దాన్ని పారేస్తారే కానీ దాన్ని సరిచేయాలని ఎవరు అనుకోరు. కానీ దేవుడు మాత్రమే మనల్ని బాగు చేయాలని, సరిచేయాలని, ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలని, పరిపూర్ణమైన మనశ్శాంతితో దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడు మనకి తెలుస్తాడు. నిజంగా దేవుడు మనని బాగు చేయాలని కానీ, మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కానీ దేవుడు అనుకోకపోతే మనం ఏ పాటి వారమే. కనుక మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దేవుడిని అనుదినము ప్రార్థించుకుంటూ, స్మరణ చేసుకుంటూ ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఒక వస్తువు పాడైపోయిందంటే చిచ్చి అని చెప్పేసి దాన్ని వాసన వస్తేనే తట్టుకోలేము, దాన్ని తీసి పక్కన పడేస్తాం. కానీ ఇది మాత్రంగా మనం నిజంగా పాడైపోయిన దాన్ని తీసి అది ఎందుకు ఉపయోగపడుతుందని చూస్తే, ఇదైతే పాడైపోయింది కానీ ఇది నిజంగా చూస్తే మీకు తెలుసో తెలియదు, ఇది పాడైపోయింది. కానీ ఏంటి అని అంటే ఇది ఒక నూనెగా మారింది. అది మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే తెలుస్తుంది ఇది పాడైపోయింది. కంటికి కనిపిస్తుంది కానీ ఇది పాడైపోయిందని. ఇది చాలా దరిద్రంగా అనిపిస్తుంది, చూడంగానే కంటికి కనిపిస్తుంది. కానీ దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే చాలా అందంగా ఇది రూపుదిద్దుకుంది. అది పాడైపోతూ కూడా మనకి వాడుకునే విధంగా ఒక నూనెని తయారు చేసి ఇచ్చి వెళ్తుంది. తెలుసా మీకు? ఇంత బాగా అంటే ఎంత బాగా చూడండి, అది ఎంత శ్రేష్టమైన నూనెని మనకి ఇచ్చి వెళ్తుంది. నిజంగానే పాడైపోయిన దాన్ని దేవుడు బాగు చేస్తూ మనకు కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని దేవుడు తన తలాంతులు ఇస్తూ ఉంటాడు. అనుదినము మన గురించి, మన పిల్లల గురించి, మన గురించి కాదు కానీ ప్రార్థించడం, నిత్యము పాడైపోయిన కొన్ని అనేకమైన ప్రదేశాల గురించి, జీవితాల గురించి, జనాంగము గురించి, లోకములో ఉన్న విరుద్ధంగా జరుగుతున్న ప్రతి అసూర్య కార్యక్రమాల గురించి కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆమేన్.